ఆడవాళ్ళలో బట్టతలలు ఎప్పుడు కూడా వెనకాలనే ఉంటుందండి. మగవాళ్ళకి ఎప్పుడు ముందు నుంచి వెనక్కి వెళ్తుంది, వెనకాల నుంచి ముందుకు వస్తుంది, మొత్తం కలిసిపోతుంది. కానీ ఆడవాళ్ళకి ఇక్కడ బాగా వెడల్పుగా మారుతూ ఉంటుంది. పాపిట వెడల్పు అవ్వటం కూడా చాలా అర్లీ ఫీచర్ ఆఫ్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా. సో ఈ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అనే దానికి మెడికేషన్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే థెరపీస్ అనేటివి ప్రొసీజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు డాక్టర్ గారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తే అయిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే హెయిర్ లాస్కి క్యూర్ కాదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెయిర్ రెస్టోరేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మేము చేస్తూనే ఉంటాం. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొత్త జుట్ల కోసం. అదే పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి అన్ని ఉన్న జుట్లని స్ట్రాంగ్ చేయడానికని. ఈ విధంగా మనకి బెనిఫిట్లు రావాలి అని అంటే ట్రీట్మెంట్స్ అనేటివి రెగ్యులర్గా తీసుకోవాలండి. దాదాపుగా సంవత్సరంన్నర దాకా మనం ట్రీట్మెంట్ రెజిమెన్స్ మనం ఫాలో అవుతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి.